అందరికీ నమస్కారం. వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ. మరి ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి ప్రేక్షకులందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మరి అక్షయ తృతీయ అంటేనే మన వెనకటి నుండి వస్తున్న ఆచారం కాబట్టి కొంచెమైనా బంగారం కొనుక్కొని ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించి పూజ చేసుకుంటూ ఉంటాం. మరి 7 వారాల నగల గురించి మనందరం వినే ఉన్నాం కాబట్టి మనం అక్షయ తృతీయ స్పెషల్గా వసుంధరా జ్యువెలర్స్కి వచ్చేసాం. పంజాగుట్టలోని వసుంధరా జ్యువెలర్స్లో 7 వారాల నగలను ప్రజెంట్ చేస్తున్నారు. మరి ఆ 7 వారాల నగలను మనము చూసిద్దామా? రండి. మరి అక్షయ తృతీయ సందర్భంగా వసుంధరా జ్యువెలర్స్లో ఉన్నాము. మరి వసుంధరా జ్యువెలర్స్ ఈ అక్షయ తృతీయ స్పెషాలిటీగా మనకు 7 వారాల నగలను ప్రజెంట్ చేయబోతున్నారు. మరి ఇక్కడ చలపతి గారు ఉన్నారు, జనరల్ మేనేజర్. మరి 7 వారాల నగలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. మరి ఆ వెరైటీస్ ఏంటో చూసిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా మీకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మీకు కూడా, మీ టీంకి కూడానండి. థ్యాంక్ యూ సో మచ్. యూజువల్లీ మనం అన్ని అకేషన్స్లో మనం గోల్డ్ కొనడం మన ఆనవాయితీ. అక్షయ తృతీయ అంటే మరి వసుంధరా జ్యువెలర్స్ ఎలాంటి క్రియేటివిటీ జ్యువెలరీతో ముందుకు వస్తుందంటారు? నవే డేస్ చాలా మందికి 7 వారాల నగలంటే కాలక్రమేణా మర్చిపోతున్నారు. సో దాన్ని మనము రివైవ్ చేస్తూ అండ్ ఈ 7 వారాల నగల యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది తెలియచెప్పడానికి మేము ఈ అక్షయ తృతీయ నాడు 7 వారాల నగల కలెక్షన్ మేము లాంచ్ చేస్తున్నాం మేడం. ఎవ్రీ డే హ్యాస్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. సో సండే టు సాటర్డే వరకు ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజుకి సంబంధించి ఒక్కొక్క నగని పెట్టుకోవడం అనేది అనాదిగా లైక్ చౌలాస్, మౌరియన్స్, నాట్ ఓన్లీ దిస్ ద కింగ్డమ్ అండి, యాన్షియంట్ టైమ్స్ నుంచి, మైథలాజికల్ టైమ్స్ నుంచి దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రూఫ్స్ పీపుల్ హ్యావ్ యూజ్డ్ దిస్ 7 వారాల నగలు. సో ఫస్ట్ వేసుకునే ఆదివారం నాడు ఫస్ట్ బేసికల్గా మనం వేసుకునేది రూబీ అండి, కెంపు. కెంపు సిగ్నిఫికెన్స్ ఈజ్ ఏంటంటే ఒక స్పిరిట్. ఇట్ డెఫినెట్లీ గివ్స్ ఎ స్పిరిట్ టు ద పీపుల్ హూ వేర్ అండి. కెంపు అనేది ఇట్స్ ఎ న్యాచురల్ స్టోన్ అండి. ఈ న్యాచురల్ స్టోన్ మీరు చూసేటట్టే వీ హ్యావ్ డిజైన్ సచ్ ఏ వే. మేము ఎలా చేసామంటే ఈచ్ అండ్ ఎవ్రీ రూబీ ఈజ్ న్యాచురల్. అన్ని బర్మిష్ రూబీస్ ఇవి. అండ్ ఈ బర్మిష్ రూబీస్ ట్రాన్స్పరెన్సీ మీరు చూసారో లేదో ఇంత పింకిష్గా ఉన్నాయి. న్యాచురల్ రూబీ ఆల్వేస్ ట్రాన్స్ఫార్మ్స్ ద క్లారిటీ. అంటే మీకు ఆ క్లారిటీ ఆఫ్ ద స్టోన్ చూస్తే మీకు అర్థమవుతుంది హౌ న్యాచురల్ ఇట్ ఈస్ అనేది. దాన్ని మనము జస్ట్ ఒక 4 లైన్స్లోని గ్రాడ్యుయేషన్ చేస్తూ సరౌండెడ్ విత్ ఆల్ ద బ్రిలియంట్ న్యాచురల్ డైమండ్స్ని టాపింగ్ చేస్తూ రూబీ బ్యూటీని మ్యాక్సిమం ఎన్హాన్స్ చేస్తూ టాపింగ్కి మనము డైమండ్స్ ఇచ్చామండి. సో దీనివల్ల ఏమవుతుందంటే రూబీ నగ వేసుకోవాలి అంటే జస్ట్ లైక్ దట్ ఒక లడీలాగా క్యాజువల్గా రూబీ స్టోన్ లాగా వేసుకోకుండా వీ హ్యావ్ ఎన్హాన్స్డ్ ద బ్యూటీ విత్ ద కాంబినేషన్ ఆఫ్ డైమండ్స్ అండి. ఓకే, సో దీస్ ఆర్ రూబీస్ అండ్ డైమండ్స్. యా, దీస్ ఆర్ న్యాచురల్ రూబీస్ అండ్ డైమండ్స్. ఆదివారం నాడు అంటే ఇట్ సిగ్నిఫికెన్సెస్. సండే నాడు వేసుకుంటే మనకి ఆ ప్లానెట్ తాలూకా పవర్ ఆర్ బ్లెస్సింగ్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ ఈస్ దేర్, ఒక ఆ ట్రెడిషన్ని మనం ఫాలో అవుతున్నాం. ఆ ట్రస్ట్ కూడా క్యారీ అవుతూ వస్తుందండి. అండ్ వీ ఓన్లీ యూజ్ ద న్యాచురల్ జెమ్ స్టోన్ అండి. ఓకే, నైస్. అండ్ దీనికి తగ్గట్టు ఇయర్ రింగ్స్ కూడా we designed such a way. We carried 3 lines. In the center line we have been designed the rubies పెట్టి కిందనంతా కూడా స్ప్లాష్ అయినట్టు ఆ బ్యూటీకి టాపింగ్ అప్ అయినట్లు ఎలివేట్ చేయడానికి కెంపుల్ హ్యాంగింగ్స్ మధ్యన ఇట్లా ఇచ్చామండి. సో దానివల్ల ఏదవుతుందంటే వేసుకున్నప్పుడు ఆ రూబీ బ్యూటీతో పాటు ఎన్హాన్స్ అయ్యే డైమండ్ ఎలివేషన్ కూడా మనకి బాగా కనపడుతుంది మేడం. మరి 7 వారాల నగల్లో భాగంగా ఆదివారము రూబీ నెక్లెస్ని మరి రిప్రజెంట్ చేయడం జరిగింది. సో తర్వాత సోమవారం సోమవారం ఏం వేసుకోవాలో చెప్తారు? సో సోమవారం ఈజ్ మండే ఈజ్ ఆల్వేస్ ఇండికేట్స్ ద పర్ల్ అండి. పర్ల్ గివ్స్ పీస్. మరి 7 వారాల్లో భాగంగా సోమవారం మరి ముత్యాలు అంటున్నారు. మరి ముత్యాల కలెక్షన్ వసుంధరా జ్యువెలర్స్లో ఎలా ఉందో చూద్దాం. సోమవారం నాడు యాక్చువల్గా ఇట్ ఇండికేట్స్ పర్ల్ అండి. పర్ల్ గివ్స్ పీస్. సో ఇది వేసుకుంటే మనకి శాంతి, లైక్ ఇట్ సింబలైజెస్ పీస్ కాబట్టి చాలా మంచిదని మండే నాడు దాన్ని ధరిస్తారండి. పర్ల్స్లోని దేర్ ఆర్ లాట్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ పర్ల్స్ ఉంటాయి. చాలా రకరకాలు ఉంటాయి. బస్రా పర్ల్స్, సౌత్ సీ ముత్యాలు,
రియల్ ముత్యాలు అండ్ గొట్టు ముత్యాలు. సో ట్రెడిషన్ వైజ్గా కూడా మనం ముత్యాలని డిజైనింగ్ చేస్తూ జ్యువెలరీలో మనం ఎంబెడెడ్ చేస్తాం. నౌ యూ ఆర్ సీయింగ్ ఈజ్ ద రియల్ సౌత్ సీ పర్ల్స్. ఈ సౌత్ సీ పర్ల్స్ అన్ని కూడా మనము 3 లేయర్స్లో గ్రేడింగ్ ఇచ్చాము. ఐ థింక్ యూ కెన్ సీ మధ్యలోని గ్యాపింగ్ ఇస్తూ ఈ పైన ఒక చిన్న ముత్యం, ఇక్కడంతా ఫ్లాట్ డైమండ్స్ అంటే బిగ్ డైమండ్స్ని యూజ్ చేస్తూ టు ఎన్హాన్స్ ద ఆ పర్ల్ మీద ఉండే బ్యూటీని పైన టాప్ లేయర్గా ఎన్హాన్స్ చేస్తూ దాని చుట్టూ కూడా ఒక గ్రీన్ కలర్ మీనాకారి వర్క్. ఇట్స్ ఎ టిపికల్ వర్క్. సో ఆ వర్క్ని కూడా ఇంకొంచెం మోర్ ఎలివేటివ్గా పెట్టడానికి పెట్టి కిందనేముంచి ఒక బిగ్ సౌత్ సీని ల్యాండ్ చేసాం. ఆ సౌత్ సీ కిందన కూడా టాపింగ్ అప్ గోల్డ్తోని మనం క్లోజ్ చేసాం, ఎందుకంటే ఇట్ స్టాండ్ అవుట్ అనమాట ఆన్ ద నెక్ లైన్. దానికి సేమ్ మ్యాచింగ్ స్టడ్స్ తయారు చేసాం అనమాట. సో ఈ పర్ల్ జ్యువెలరీలు కూడా రెగ్యులర్గా వేసుకునే పర్ల్ దండలు, హెవీ పీసెస్ అండ్ స్మాల్ అకేషన్స్కి కావాల్సినట్లు వేసుకోవచ్చు. సో ఆ విధంగా ఈ అక్షయ తృతీయకి వీ హ్యావ్ డిజైన్డ్ ఇన్ ఎవ్రీ కేటగిరీ. ఐ విల్ షో యూ వన్ డిజైన్ మేడం. సో దిస్ ఈస్ వెరీ స్పెషల్ ఆన్ దిస్ అక్షయ తృతీయ. సో యూ కెన్ సీ ద బ్యూటీ ఆఫ్ దిస్ లాకెట్. దిస్ ఈస్ కాల్డ్ విక్టోరియన్ మేక్ అంటారండి. సో విక్టోరియన్ మేక్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఇందులో అన్నీ కూడా పాలిష్ అంతా కూడా ఆక్సిడైజేషన్ వస్తుంది. అండ్ ఆ విక్టోరియన్ లుక్ ఏంటంటే ఇట్ ఓన్లీ ఎలివేట్స్ ద బ్యూటీ ఆఫ్ ద వర్క్మెన్షిప్. సో ఇందులో ఏమేమి స్టోన్స్ యూస్ చేశారు? న్యాచురల్ ఎమరల్డ్. సో దాని చుట్టూ సరౌండింగ్ డైమండ్స్ పక్కన మళ్ళీ మీకు ఫ్లాట్ డైమండ్స్ ఏముంచి నెక్స్ట్ లేయర్లో ఎలివేట్ చేసాము. దానికి పక్కన మధ్యలోని బ్లెండర్స్ లాగా రూబీస్, న్యాచురల్ రూబీస్ చేసాం. సో దానికి ఎగ్జాక్ట్లీ యాజ్ ఐ సెడ్ దీంతో పాటు కామన్గా ఉండకుండా పర్ల్స్ని, న్యాచురల్ పర్ల్స్ని లేయర్గా లడీలా చేస్తాం. ఈ న్యాచురల్ పర్ల్స్ని కూడా జస్ట్ లైక్ స్ట్రింగ్స్ లాగా వదిలేయకుండా దాన్ని పాపప్ చేస్తూ పిల్లర్ లాగా ఒక 6 లేయర్స్ 7 లేయర్స్ వేస్తూ మధ్యలో ఇన్ సెంటర్ కూడా బ్యూటీ రావడానికి న్యాచురల్ ఎమరల్డ్ బీడ్స్ అండ్ న్యాచురల్ రూబీ బీడ్స్ని చేసామమ్మా. ఈవెన్ ఇది మెన్ కూడా వేసుకోవచ్చు కదా? ఎగ్జాక్ట్లీ. సో యాజ్ ఐ సెడ్ మెన్స్ కూడా వేసుకోవడానికి తగ్గట్టుగా షేర్వానీస్ లైక్ రిసెప్షన్స్ కి గ్రూమ్ వేసుకోవచ్చు. పర్ఫెక్ట్, బాగుంటుంది. అండ్ యూ కెన్ సీ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద పెండెంట్ ఆల్సో వి గివ్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇన్ ద క్రాఫ్ట్ ఫర్ ద క్రాఫ్ట్మెన్షిప్. వెరీ నైస్. ఆదివారం అయిపోయింది, సోమవారం అయిపోయింది, మంగళవారం. 7 వారాల నగల్లో మరి మంగళవారం ఏ స్టోన్కి ఇంపార్టెన్స్ ఉందంటారు? ఎవ్రీ డే ఇట్ హ్యాస్ ద సిగ్నిఫికెన్స్ అన్న లైన్లోని మనకి మంగళవారం ఫేమస్ ఫర్ కోరల్ అండి. కోరల్ అనేది ఏదైతే ఉందో కుజగ్రహం, లైక్ ప్లానెట్ కుజ ఈజ్ గోయింగ్ టు బి బ్లెస్ దట్ గివ్స్ ఆల్వేస్ ఎ పవర్. సో కోరల్ వేసుకుంటే ఒక పవర్ అనమాట. సో కుజగ్రహం ఈజ్ గోయింగ్ టు బి గివ్ ద పవర్ అండి. సో విల్ సీ ద కోరల్ జ్యువెలరీ ఆల్సో. ఓకే, మరి ట్యూస్డే మంగళవారం మరి కోరల్స్ స్పెషాలిటీ అంటున్నారు. మరి చలపతి గారు, కోరల్స్ అంటే పవర్ అంటున్నారు మరి మీరు. బికాస్ ఆల్వేస్ విమెన్స్ ఆర్ ఎంపవర్డ్ విమెన్ కాబట్టి ఈ రోజు ప్రకారం కోరల్స్ రియల్లీ ఇట్ ఎస్పెషల్లీ కుజా మీన్స్ ఇట్ గివ్స్ పవర్ అండి. సో కోరల్ అంటే ఏంటంటే పగడం. నార్మల్గా పగడం అంటే చాలా మందికి తెలియదు ఎట్లా వస్తుంది ఏంటని, బికాస్ స్టోన్స్ అంటే మైన్స్ నుంచి వస్తుంది. బట్ కోరల్ ఏంటంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ద అండర్ సీ వాటర్లో ఉన్న కోరల్ రీఫ్స్ నుంచి వస్తుంది. కోరల్ రీఫ్స్ ఈజ్ జస్ట్ లైక్ ఎ ప్లాంట్. సో దాంట్లో ఉన్న కోరల్స్ నుంచి మనం తీసుకొని దాన్ని మనకి గ్రేడింగ్ చేస్తూ ఫైన్ క్వాలిటీ ప్రకారము కోరల్ని చేస్తారండి. సో కోరల్లో దేర్ ఆర్ షేడ్స్ ఆల్సో, లైక్ జపాన్ కోరల్స్, ఇటాలియన్ కోరల్స్, అలాగే దేర్ ఆర్ న్యాచురల్ కోరల్స్ ఉన్నాయండి. వెరీ ప్రెషియస్. కోరల్ని ఇంతకుముందు జనాలు నార్మల్గా ఒక బీట్స్ లాగా, చైన్స్ లాగా వేసుకునేవారు. ఎస్పెషల్లీ అక్షయ తృతీయకి వీ హ్యావ్ డిజైన్స్ ఎలా చేసామంటే దానికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ క్రాఫ్ట్మెన్షిప్ని అందులో కూడా ఎన్హాన్స్ చేస్తూ బ్యూటీగా దాన్ని డిజైన్ చేసామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నెక్లెస్లో చూసారంటే ఆల్ ద కోరల్స్ ఆర్ న్యాచురల్ కోరల్స్, బట్ ఈజ్ ఆన్ ద కోరల్ వీ హ్యావ్ ఎన్గ్రేవ్డ్ అండ్ కార్వింగ్ అండి. సో కార్వింగ్ ఎట్లా చూసారో లేదైతే ఈచ్ అండ్ ఎవ్రీ కోరల్ గ్రేడింగ్ వైజ్ కార్వ్ చేస్తూ దాని మీద మళ్ళీ టాప్ ఏదైతే ఉన్నదో పీసెస్ ఎమరల్డ్, ఒక చిన్న ఎమరల్డ్ ఏదైతే ఉందో ఎమరల్డ్కి చుట్టూ సరౌండింగ్ డైమండ్ లైన్స్ ఇస్తూ కిందనంతా కూడా ఎమరల్డ్ డ్రాప్లెట్స్. ఇట్స్ లైక్ ఆ డ్రాప్లెట్స్ అన్ని బంచ్ ఆఫ్ ఎమరల్డ్స్ లాగా మీకు చాలా గ్రాండ్యూర్గా కనబడి కోరల్ యొక్క బ్యూటీని ఎన్హాన్స్ చేస్తుంది. మెయిన్ ఇంపార్టెన్స్ ఈజ్ ద కోరల్ along with the diamonds. Very unique and contemporary designs we have created అండి. సో యూజువల్లీ ప్రతి ఆర్నమెంట్ని కూడా ఎక్కువగా మీరు ఎమరల్డ్స్తో పొదిగి ఉన్న ఆర్నమెంట్స్ని చూపించడం జరుగుతుంది. అంటే చాలా కాంబినేషన్ చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. రియల్లీ మ్యామ్. సో తర్వాత వెడ్నెస్డే ఏ పవర్ గురించి చెప్తున్నారు? బుధవారం ఈజ్ ఆల్వేస్ లైక్ వెన్స్డే ఈజ్ ఇండికేట్స్ ద గ్రహ ఆఫ్ బుధ అండ్ ఎమరల్డ్ ఈజ్ ద సిగ్నిఫికెంట్ స్టోన్ అండి. ఎమరల్డ్ గురించి మనం నెక్స్ట్ దాంట్లో తెలుసుకుందాం. సో చలపతి గారు, మరి బుధవారం ఎమరల్డ్ అన్నారు.
సో ఎమరల్డ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ? ఎస్పెషల్లీ ఎమరల్డ్ అంటే అసలు మక్కువ లేని లేడీ ఉండరండి. బికాజ్ అన్ని న్యాచురల్ స్టోన్స్లోని ప్రతి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. బట్ ఎమరల్డ్ ఈజ్ ఎ స్టోన్ కంపల్సరీగా ప్రతి విమెన్ దగ్గర ఉంటుంది. ఎమరల్డ్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ప్రతి దానికి ఒక సెన్స్ చెప్పాను కదా, దీనికి సెన్స్ ఇస్తుంది. అంటే ఇట్ గివ్స్ ద సెన్స్ వెన్ యూ వేర్ ఇట్. సో దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎమరల్డ్, ఎస్పెషల్లీ వేరింగ్ అండి. సో ఎమరల్డ్ జ్యువెలరీలో మీరు చూస్తే ఇట్ హ్యాస్ ఆల్మోస్ట్ ఏ 7 లేయర్ ఎమరల్డ్ లడి అండి. ఈ సత్లాడాలో మీరు చూసేటట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఎమరల్డ్ ఈజ్ న్యాచురల్ ఎమరల్డ్, graded, and you can see the luster of the emerald according to the shape as well as transparency. I think you can see lot of shades in the emeralds, especially natural emerald లోనే మీకు ఆ షేడింగ్ ఉంటుందండి. అందులో మిస్ట్ కానీ, చిన్న ఎమరల్డ్లో కానీ ఆ మిస్ట్ కానీ, మీరు లైట్ పాస్ అయితే వచ్చే ఆ బ్యూటీ కానీ న్యాచురల్ ఎమరల్డ్లోనే ఉంటుంది. మధ్యలోని డైమండ్ ఒక 4 డైమండ్స్ని కూడా మళ్ళీ మోటివ్ లాగా చేసి దాన్ని కనెక్ట్ చేస్తుంటూ ఎవ్రీ ఎమరల్డ్ని గ్రేడింగ్ వైజ్ ఇస్తూ పథకం లాగా అనమాట. ఈవెన్ దిస్ ఈస్ క్యాన్ వేర్ బై ఆన్ ఎనీ షార్వానీస్ బై జెంట్స్ మ్యారేజెస్ అప్పుడు కానీ చాలా రాయల్ లుక్, ఒక కింగ్ లుక్ ఉండేటట్లు అలాగే వేసుకోవచ్చు. లేటర్ ఈవెన్ లేడీస్ కూడా వేసుకునేటట్టు ఇవన్నీ ఒక యూనిసెక్స్ జ్యువెలరీగా అండ్ జనరేషన్స్ టు పాస్ అన్ని బాడీస్కి కానీ అన్ని స్కిన్ టోన్స్కి కానీ బ్లెండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడే కాకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ అయ్యే విధంగా ఈ ఎమరల్డ్ హారాన్ని మనం క్రియేట్ చేసాము. అండ్ నాట్ ఓన్లీ లైక్ దిస్ అండి, ఈ కైండ్ ఆఫ్ జ్యువెలరీ వీఆర్ మాస్టర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందు చూసారు కదా, దట్ ఈస్ జాంబియన్ ఎమరల్డ్స్, న్యాచురల్ జాంబియన్ ఎమరల్డ్స్. బికాజ్ ఎమరల్డ్స్కి విచ్ ఈస్ ఇన్ ద వరల్డ్ ఫేమస్ ఈస్ జాంబియన్ అండి, జాంబియా. సో జాంబియన్ మైన్స్ ఆర్ వెరీ ప్రెషియస్. సో ఆ ఎమరల్డ్స్తో మనము స్టడెడ్ చేసాము. ఇక్కడ మీరు చూసేటట్లయితే నార్మల్గా ఎమరల్డ్ బీట్స్ అంటే కామన్గా ఎవరైనా ఒక రౌండ్ షేప్ ఆర్ ఓవెల్ షేప్ వెళ్ళిపోతారు. బట్ ఈ న్యాచురల్ ఎమరల్డ్స్ని కూడా వీ హ్యావ్ డన్ ఇన్ పంప్కిన్ షేప్ అండి. సో పంప్కిన్ ఇండికేట్స్ లైక్ యునో కార్వింగ్స్ కానీ ఆ లైన్స్ కానీ పంప్కిన్కి గుమ్మడికాయకి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా తయారు చేసి మధ్యలోని కోరల్స్ అండ్ సఫైర్ బీట్స్ కూడా వేసాము. సో ఏదైతే ఉందో వేరియేషన్ మీరు క్లియర్గా చూడగలుగుతారు వేసుకున్నప్పుడు. క్లాసీ రాయల్ లుక్ ఆఫ్ జ్యువెలరీ అండి. దిస్ కెన్ బి ఈవెన్ వేర్ బై జెంట్స్ ఆర్ లేడీస్. బ్యూటిఫుల్. సో సండే నుండి వెడ్నెస్డే వరకు వచ్చేసాము. సో థర్స్డే ఏం స్పెషాలిటీ అండి? థర్స్డే ఈజ్ సఫైర్ అండి, ఎల్లో సఫైర్ అంటే కనక పుష్యరాగం అంటాం కదా. సో ఇట్ ఇండికేట్స్ ఎల్లో సఫైర్ ఈజ్ ద ఆస్పిషియస్ ఫర్ థర్స్డే. వీ విల్ సీ దట్ ఆల్సో. గురువారంకి వచ్చేసాము. మరి గురువారం ఎల్లో సఫైర్ గురించి తెలుసుకుందాం చలపతి గారు. ఎల్లో సఫైర్స్ దాని సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్ గివ్స్ నాలెడ్జ్ అండి. ఎల్లో సఫైర్ ఇస్ బృహస్పతి, అంటే బృహస్పతి ఎప్పుడు మనకి ఏంటి అంటే హీ గివ్స్ నాలెడ్జ్. ఎవర్ యూ వేర్ ఇట్ అంటే మనకి అధికారాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే మనకి జ్ఞానం ఉంటుందో మనకి అధికారం వస్తుంది, మనం మన గ్రిప్లో పెట్టుకుంటాం అనమాట. సో ఎల్లో సఫైర్ ఎప్పుడు కూడా ఇండెక్స్ ఫింగర్కి ఎందుకు పెట్టుకుంటారంటే ఇట్ రూల్స్ ద పీపుల్ లైక్ ఎనీథింగ్. బట్ కమింగ్ టు ద జ్యువెలరీ, ఎల్లో సఫైర్ హ్యాస్ ఎ వెరీ బ్యూటిఫుల్ సిగ్నిఫికెన్స్ అండి. ఎందుకంటే ఎల్లో అంటేనే కనకం, ఆ వర్ణంలో ఈ వర్ణం టింజ్ అయితే ఇట్ హ్యాస్ ఎ ఎటర్నల్ బ్యూటీ అనమాట. సో ఇఫ్ యూ సీ దిస్, వీ హ్యావ్ మేడ్ ద ఎల్లో సఫైర్స్ with the stone what you are looking is opals, natural opals. That also gives the rainbow shades, especially more of exactly yellow sapphire ki match అయ్యే విధంగా yellow tinge వస్తుంది. దానివల్ల ఏంటంటే yellow sapphire ఒక నెక్ లైన్లో కాకుండా దాన్ని ఓపెల్తో బ్లెండ్ చేయడం వల్ల చాలా న్యాచురల్గా మీకు కనిపిస్తుంది అండ్ వెరీ ప్రెషియస్. సో ఈ అక్షయ తృతీయకి అందుకనే 7 వారాల నగల్లో ప్రతి జ్యువెలరీ లైన్లోని వీ హ్యావ్ క్రియేటెడ్ సో మెనీ థింగ్స్ అండి. డెఫినెట్లీ మా కస్టమర్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యే విధంగా మేము. తర్వాత శుక్రవారం డైమండ్స్ ఇంకా రావట్లేదని ఎదురు చూస్తున్నాను చలపతి గారు. ఎప్పుడు డైమండ్స్? బికాస్ డైమండ్స్ అండ్ విమెన్స్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. సో డెఫినెట్లీ విల్ సీ ద ఫ్రైడే అండి. డైమండ్స్ గురించి మనం చూద్దాం. శుక్రవారం డైమండ్ స్పెషాలిటీ అలాగే డైమండ్ కలెక్షన్ ఏముందో చూసేద్దాం. ఫ్రైడే అండి. సో మోస్ట్ వెరీ ప్రెషియస్ డే ఫర్ లేడీస్. అండ్ ఈ ఫ్రైడే ఏంటి అంటే ఇంపార్టెన్స్ ఎవ్రీ ప్లానెట్కి ఏదైతే ఉందో ఇది ఫర్టిలిటీ అండి. సో ఫ్రైడే డైమండ్ వేసుకుంటే ఫర్టిలిటీ అనేది మనకి ఉంటుంది, ఇంక్రీజ్ అవుతుంది అన్నది ఒక ఇది నమ్మకం. సో ఫ్రైడే ఇండికేట్స్ శుక్రగ్రహ ఈజ్ ఇండికేట్స్ డైమండ్ అండి. అండ్ చాలా మందికి ఇష్టం ఎందుకు లేడీస్ కంటే ఇట్ ఇంక్రీజెస్ ద బ్యూటీ ఆఫ్ విమెన్ అండి. డైమండ్కి ఉన్న ఇంపార్టెన్స్ ఇంత అంత కాదండి, బికాజ్ ఇట్ ఈస్ ఫర్ ఎవర్. సో
డైమండ్ విమెన్ ఎందుకు ఫ్రెండ్స్ అని చెప్పాను అంటే, సో డైమండ్ని నచ్చని వాళ్ళు ఉండరు అండ్ వీఆర్ మాస్టర్స్ ఇన్ క్రియేటింగ్ ద డైమండ్ జ్యువెలరీ. ఎస్పెషల్లీ ఈ సీజన్కి మనం క్రియేట్ చేసాం, చూసారో లేదు ఇప్పుడు దీన్ని వేసుకున్నారు కదా, దిస్ ఇస్ ఆల్ న్యాచురల్ డైమండ్స్. సో ఇందులో డిజైనింగ్ చూస్తే ప్రతి లైన్ కూడా ఫాలింగ్ లైన్స్. యూ విల్ సీ ఎ పియర్ షేప్ డైమండ్, రౌండ్ బ్రిలియంట్ షేప్ డైమండ్, రెక్టాంగులర్ డైమండ్స్, everything like baguettes. So according to the design we made the shapes of a diamond also. That is the beauty of this set అండి. కిందన అన్నిటికీ కూడా ఏదైతే ఉందో ఎండింగ్లోని బ్యూటీని ఇంక్రీజ్ చేయడానికి పియర్ షేప్, అంటే దాంట్లో కూడా ఆ పియర్ షేప్ ఆఫ్ ఎమరల్డ్స్ ఇచ్చాము. దట్ ఆ బ్యూటీ ఇంకా డబుల్ ద బ్యూటీ మనకి అవుతుంది. సో ఈ డైమండ్స్లో వీ హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ ఆల్ ద మంత్ మనకి వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఈ వెడ్డింగ్ సీజన్ని పెట్టుకొని వీ మేడ్ ఎవ్రీ ఇన్ ద ఫ్యామిలీ లైక్ వదినలు ఉంటారు, అక్కలు ఉంటారు, ఆడబడుచులు ఉంటారు, అత్తమ్మలు ఉంటారు, అమ్మలు ఉంటారు, అందరికీ ఎవరికైనా వాళ్ళ చాయిస్ ఆఫ్ జ్యువెలరీ కావాలి అనడానికి మేము వీ హ్యావ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఇఫ్ యూ గో ఫర్ ఏ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ థింగ్, దిస్ ఈజ్ బొట్టుమాల. బొట్టుమాలను కూడా మనము డైమండ్స్తోనే క్రియేట్ చేసి ఎలా చేసామంటే మధ్యలో ప్రతి బొట్టుమాలలోని పీక్ ఆఫ్ బేస్ తీసుకున్నాము, దాని చుట్టూ సరౌండెడ్ లైన్ డైమండ్స్, దానికి కనెక్టింగ్ అంతా కూడా ఈ డిజైనింగ్ అంతా ఫ్లోరల్ లైన్ ఇచ్చాము. మధ్యలో ఇట్స్ అ బిగ్ పెండెంట్ విత్ టోటలీ క్రాఫ్టెడ్. ఐ థింక్ యూ కెన్ సీ ద అప్ అండ్ డౌన్స్. దిస్ ఈజ్ వాట్ 3D క్రాఫ్ట్మెన్షిప్ అండి. సో లాంగ్ లెక్లో కూడా మీకు చాలా బాగా కనబడుతుంది. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ జ్యువెలరీ ఫర్ ద ట్రెడిషనల్ కాన్సెప్ట్. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఫర్ దిస్ సీజన్ అండి, బికాజ్ వచ్చేదంతా మ్యారేజ్ సీజన్. ఈ మ్యారేజ్ సీజన్లోని బ్రైడ్కి ఏంటంటే షీ వాంట్స్ టు బి ఆల్వేస్ యూనిక్, టాప్ టు బాటమ్ అండి. అంటే రైట్ ఫ్రమ్ మాంటీకా నుంచి, మాంటీకా విత్ బోర్ అనమాట, అంటే డైమండ్ లైన్స్ సైడ్ పాపిడి మీద వచ్చి దానికి కిందన మ్యాచింగ్ ఎగ్జాక్ట్ చౌకర్, దానికి 100% అదే కాన్సెప్ట్తో తయారు చేసిన హారము, దాని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, we have a finger ring also, and the vadyanam. So vadyanam is also very flexible. Normally nowadays people not wearing so much heavy of thing kabatti idi enta flexible ante you can see the craftsmanship even the back side also very flexible and very nice, neat, easy to handle. దీన్ని మనము బెల్ట్ కావాలంటే బెల్ట్ మీద ఫిట్ చేసుకోవచ్చు, ఒకవేళ కైండ్ ఆఫ్ చైన్ కావాలి అంటే ఆ చైన్కి పెట్టుకొని మన బడ్జెట్లోని 100% బ్రైడ్ యూనిక్గా కనపడే విధంగా మనము ఇలాంటి లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ క్రియేట్ చేసామండి. సో దిస్ ఈజ్ అ టోటల్ బ్రైడల్ సెట్ అండి. సో మీన్ దెర్ ఈజ్ వన్ మోర్ సెట్ అండి. ఐ థింక్ యూ కెన్ సీ అ చౌకర్ విత్ ఎ హారం. This is detachable, these are changeables, and junkies also not regular kind of junkies ki majhilo kindana kuda droplets ni diamond studded pearls toni oka chandeliers la kind of grandeur look వచ్చే విధంగా తయారు చేసాం. సో each and every piece is very unique అండి. బ్యూటిఫుల్ కలెక్షన్. సో శుక్రవారము మరి చక్కటి డైమండ్ కలెక్షన్, ఎక్స్క్లూజివ్ డైమండ్ కలెక్షన్ చూసాం కదా, మరి డోంట్ మిస్ దిస్ కలెక్షన్. అండ్ చివరి రోజుగా శనివారం, సాటర్డే అండి. యాక్చువల్గా సాటర్డే ఈజ్ ద డే అండి విచ్ ఇండికేట్స్ సాటర్న్, సో దట్ డెస్ట్రాయ్స్ ద హర్డిల్స్. సో ఎప్పుడైతే మనం శనివారం నాడు సఫైర్, బ్లూ సఫైర్ ఈజ్ వెరీ ప్రెషస్ ఫర్ సాటర్డే. వీ విల్ సీ ద బ్లూ సఫైర్ జ్యువెలరీ ఆల్సో. మరి చివరి రోజు శనివారం, మరి బ్లూ సఫైర్ గురించి తెలుసుకుందాం. సఫైర్ అనేది వెరీ స్పెషల్ అండి, బికాజ్ సఫైర్ అందరూ కూడా ఇష్టపడతారు. ఎందుకంటే ఆ బ్లూ, అందులో ఆ షేడ్లో ఉండే బ్యూటీ కానీ ఆ కలర్లో ఉండే యొక్క గ్రేస్ కానీ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సో సాటర్డే నాడు సాటర్న్కి ఏదైతే మనము ప్లానెట్కి అనుసంధానమో ఆ జ్యువెలరీ అండి. చిన్న సఫైర్స్ని ఏదైతే ఉన్నదో వదిలేయకుండా దాని చుట్టూ కూడా ఒక ఫ్లోరల్ వర్క్ పెటల్స్తో ఇచ్చి నీట్గా మెడ మీద ల్యాండ్ అయినట్లు ఇచ్చాము. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో విచ్ సూట్స్ ఎస్పెషల్లీ ఫర్ టీన్స్, లాంగ్ ఫ్రాక్స్ మీద వేసుకోవడానికి అండ్ నైట్ ఈవినింగ్ పార్టీస్ వేసుకోవడానికి చాలా బాగుంటుందమ్మా. సో సఫైర్స్లో మేము చాలా కలెక్షన్స్ చేసాం. ఇప్పుడు అవి చూసారేటైతే సఫైర్ స్టోన్స్కి చుట్టూ కూడా డైమండ్స్ని అవుట్లైనింగ్ ఇచ్చి ఒక రాయల్ అంటే యూరోపియన్ లుక్ లాగా ఇచ్చాం దాన్ని. అండ్ ఇది కూడా బ్లూ సఫైర్స్తోని ఒక హెవీ చౌకర్ గాను, అంటే వేసుకుంటే అసలు ఎవరైనా అటెన్షన్ ఇవ్వాల్సిందనమాట. ఇట్ ఈజ్ ఏ స్టాండ్అవుట్ కలెక్షన్ అండి. దీని మధ్యన ఉండే స్టోన్స్ కూడా మేము గ్రేడింగ్ ఇచ్చాము. బిగ్గర్ నుంచి సైడ్కి వచ్చేసరికి మీకు గ్రాడ్యుయేషన్స్తో ఉంటుంది. కిందనన్నీ కూడా వెరీ ఫ్లెక్సిబుల్ డ్రాప్లెట్స్, అంటే ఎంత కంటెంపరీగా ఉంటాయంటే ఇవన్నీ కూడా నార్మల్లీ ఈ సఫైర్ కలెక్షన్లో మీరు ఎక్కడ కూడా ఈ పీసెస్ ఫైండ్ అవుట్ చేయరు మేడం. దట్స్ వాట్ ఐ కెన్ గివ్ యూ ద ఎష్యూరెన్స్. అండ్ అందులోనే సఫైర్స్లో ఒక
ఒక సింపుల్ అంటే మిడిల్ ఏజ్డ్ విమెన్ వేసుకోవడానికి బ్లూ న్యాచురల్ సఫైర్ బీడ్స్కి లేయర్ వర్క్ చేసి దాని మీద కూడా పైన డైమండ్తోని క్రాఫ్ట్మెన్షిప్ వర్కింగ్ చేస్తూ ఈ రెండు వైపులా కూడా పీకాక్ రెండు మోటివ్స్ పెట్టి చేసామన్నమాట. వెరీ ఫ్లెక్సిబుల్, లైట్ వెయిట్ అండ్ అఫోర్డబుల్ ఫర్ ఎనీ వన్ అన్న కాన్సెప్ట్లో ఈ డిజైన్ అంతా చేసామమ్మా. బ్యూటిఫుల్ కలెక్షన్. మనము ఇప్పటి వరకు అక్షయ తృతీయ స్పెషల్గా వసుంధరా జ్యువెలర్స్ ప్రజెంట్ చేసిన 7 వారాల నగలను మనందరం చూసాం కదా. ప్రతి ఆర్నమెంట్ గురించి కూడా చాలా డీటెయిల్డ్గా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు చలపతి గారు. థ్యాంక్ యూ అండి. వీక్షించారుగా అక్షయ తృతీయ స్పెషల్గా వసుంధరా జ్యువెలర్స్లోని 7 వారాల నగలను. మరి మీరు కూడా కొనుక్కోవాలని ఆశగా ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, తొందరగా వచ్చేయండి. వసుంధరా జ్యువెలర్స్లో ఉన్న ప్రతి ఆర్నమెంట్ కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా కాస్తైనా బంగారం కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరికీ ఈ అక్షయ తృతీయ లక్ష్మీదేవి మీ అందరికీ కటాక్షించాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.